సార్ నమస్తే. నమస్తే. కానీ ఈ మునుగోడు ఎలక్షన్లో ఏదైతే ఆ మునుగోడు ఎలక్షన్లో బీజేపీ ఆ సీట్ని కోల్పోవటం వల్లే, ఇక్కడ గెలవలేకపోవటం వల్లే ఆ అక్కసుతోనే మోడీ మరింత స్పీడ్ పెంచారు, కావాలనే కక్ష కట్టి ఈ టీఆర్ఎస్ పార్టీ నాయకులందరినీ కూడా, కీలకమైనటువంటి నాయకులు లేకపోతే ఆర్థిక వనరు టీఆర్ఎస్ పార్టీకి ఆర్థిక వనరుల్ని ఆర్థిక సహకారాన్ని అందించేటువంటి కీలకమైన నాయకులు కానీ ఎవరైతే ఉన్నారో వ్యాపారస్తులు, వాళ్ళందరినీ టార్గెట్ చేశారు అనేటువంటి కూడా వాదనలు వినిపిస్తున్నాయి. అన్ని అలాంటి విమర్శలు కూడా వినిపిస్తున్నాయి అంటారు. నిజంగా ఆ విధంగా జరుగుతుందంటారా తెలంగాణ? ఓకే, మీరు చెప్తున్నది ఏంది, మునుగోడు ఉప ఎన్నికల తర్వాత ఫలితాల వెంటనే ఆ గ్రానైట్కి సంబంధించిన గతంలో రాయల్టీస్ ఇవన్నీ కట్టలేదు, ఆ కేసు పాత కేసులు తీసి కట్టలేదు అనే దాని మీద ఇమీడియట్లీ మంత్రి గంగుల కమలాకర్ ఉండొచ్చు, గాయత్రి రవి ఉండొచ్చు, ఇంకా రకరకాల సంబంధం. ఈ గాయత్రి రవి కానీ గంగుల కమలాకర్ కానీ ఖచ్చితంగా వీళ్ళని ఖచ్చితంగా జైలుకు పంపిస్తారు అనేటువంటి వ్యాఖ్యలే వినిపిస్తున్నాయి. సో నాకు తెలిసి ఈ కేసులో జైలుకు పంపించేంత ప్రక్రియ ఉండకపోవచ్చు. ఎందుకంటే ఓకే, అందులో ఒకవేళ వాళ్ళు ఏమంటున్నారు, ఎక్స్పోర్ట్ విషయంలో విదేశాల విషయంలో లెక్కలు లేకుండా పంపినరు అంటే ప్రభుత్వానికి సంబంధం లేకుండా పంపినరు అంటే ఒక లైక్ స్మగ్లింగ్ అనుకోండి, ఇక ఆ టైప్ మనం మాట్లాడుకోవచ్చు. కాబట్టి సో ఇదంతా కూడా మేము పరిగణలోకి తీసుకున్నాం, మాకు అన్నీ చేజిక్కినాయి. సో దీంట్లో మీరంతా కూడా రాయల్టీ, దానికి రావాల్సిన అమౌంట్ ఏదైతే ఉందో రాయల్టీ మొత్తం కూడా మీరు ఎగ్గొట్టారు. దాదాపుగా ఎంత 110 కోట్లు, ఎంత 120 కోట్లు ఎంత ఉంది, దానికి మొత్తం ఫైన్తో సహా 700 కోట్లు 750 కోట్ల వరకు చెప్పారు. సో ఇది 2011 నుంచి నడుస్తున్న ఈ కేసులన్నీ కూడా, ఇది కొత్తగా వచ్చిన కేసు కాదు. సో ఈ 2011 నుంచి నడుస్తున్న కేసులని మరి ఇన్ని రోజులు మరి ఏం చేస్తున్నట్టు, వాళ్ళు కట్టలేదు, డబ్బులు కట్టకుండా చూసుకుంటూ ఊరుకున్నారా? మరి కట్టాలి కదా, ప్రభుత్వానికి ఎగ్గొట్టదు కదా, వాళ్ళు ప్రభుత్వానికి ఆదాయమే కదా, ఊరుకున్నారు అంటే ఏమిటి? ఇందులో ప్రభుత్వం లోపం కూడా ఉంది. అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే ఆ సంస్థలు ఏవైతే దీన్ని పర్యవేక్షణ చేస్తున్న సంస్థలు ఏవైతే ఉన్నాయో ఈ సంస్థలు ఎందుకు కళ్ళు మూసుకొని కూర్చున్నాయని నేను అడుగుతున్నా. సో ఇప్పుడు మీరు కట్టాలని, ఖచ్చితంగా వాళ్ళు కట్టాల్సిందే. తప్పు చేస్తే వాళ్ళు ఖచ్చితంగా ప్రభుత్వానికి రావాల్సిన అది ఏదైతే గ్రానైట్ ఆదాయ రూపంలో వస్తుందో ఆ రాయల్టీస్ అన్నీ కూడా కట్టాల్సిందే. సో ఇందులో ఎవరు తప్పించుకోవాల్సిన అవసరం లేదు. సో ఐ థింక్ వాళ్ళు కడితే ఈ కేసు ఉండదేమో అని నేను అనుకుంటున్నాను. మాట తప్పని కేసీఆర్ ఇప్పుడు చేతులెత్తేసిన పరిస్థితి ఉంది. ఎవరైతే ఆయనకి అంతా సహకరిస్తున్నారో, పార్టీకి ఫండింగ్గా కానీ దేనికైనా కానీ సహకరిస్తున్నారో వాళ్ళందరినీ ఆటోమేటిక్గా ఈడీ టార్గెట్ చేసింది. ఒక్కొక్కరిని ఒక్కొక్క కట్టడి చేసుకుంటూ వస్తుంది. ఖచ్చితంగా నేను మాత్రం ప్రస్తుతానికి ఏమీ చేయలేను, మరలా ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత కానీ నేను మీకు ఏదైనా ఇచ్చేయగలుగుతాను, ప్రస్తుతానికి నేనేం చేయలేను అని చేతులు ఎత్తేసాడు కేసీఆర్ అనేటువంటి ఇది కూడా వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి సార్. నిజంగా ఆ పరిస్థితి కొనసాగుతుందంటారు ఇక్కడ? సో అందరు అనుకున్నట్టు కేసీఆర్ గారు ఇక్కడ చేతులు ఎత్తేయాడు. సో ఆయనకుండే వనరులు ఆయనకున్నాయి, ఆర్థిక వనరులు ఆయనకుండే వనరులు ఆయనకున్నాయి. సో వచ్చే ఎన్నికల్లో పార్టీ ఆఫీషియల్గానే ఉన్నది. సో కాబట్టి ఏదో మొత్తం ఆయన తన మొత్తం వనరులన్నీ వీళ్ళందరూ పీకేస్తున్నారు, దానికి మొత్తం ఎర్తు పెడుతుంది కేంద్ర ప్రభుత్వం. అంటే ఎంత ఎర్తు పెట్టినా ఏది పెట్టినా ఒకటండి, ఈ జరుగుతున్న దాడులు ఒకటి ఓన్లీ కేసీఆర్ గారికి ఉద్దేశించే కాదని నేను అనుకుంటున్నా. దీనికి ఇంకో కోణంలో ఏదో జరుగుతున్నాయి. ఇంకో కోణం అంటే మనం అర్థం చేసుకోవాలి. సో వారికి కావాల్సిన వనరులు ఏందో వాళ్ళు కూడా చేస్తుండొచ్చు, మనకేం తెలుసు. కాబట్టి ఈరోజు కేసీఆర్ గారి పట్ల అన్ని ఆయన మొత్తం ఆర్థిక మూలాలు మొత్తం కొట్టేస్తున్నంటే, ఏది కొట్టేసినా ఆయనకి ఈ రాష్ట్రంలో ఆర్థికంగా అందరూ సమకూర్చడానికి చాలామంది, వేల మంది ఉన్నారు. సో వేల మందిని తయారు చేసుకున్నారు. సో ఒక ఎమ్మెల్యే ఖర్చు పెట్టాలంటే ఎవరికో అప్పచెప్తే ఆ కాన్స్టిట్యున్సీకి పోయి ఖర్చు పెట్టేటోళ్ళు తయారు చేసుకున్నారు కేసీఆర్ గారు. సో ఎంతమంది మీద దాడులు జరుగుతాయి, ఎంతమంది మీద ఆర్థిక మూలాల మీద దెబ్బ కొట్టగలుగుతారు. సో ఆ పరిస్థితి కేసీఆర్ గారికి లేదు ఈ రాష్ట్రంలో నాకు తెలిసి. సో ఆయన పూర్తిగా ఆర్థికంగా పుష్కలంగా బలపడ్డాడు. ఈ ఎమ్మెల్యేల ఫామ్ హౌస్ కేసు ఒకటి ఉంది. ఈ ఎమ్మెల్యేల ఫామ్ హౌస్ కేసులో ఎవరైతే ఆ 4 ఎమ్మెల్యేలు ఉన్నారో ఆ 4 ఎమ్మెల్యేలని కూడా కనీసం కాన్స్టిట్యున్సీకి కూడా పోనివ్వకుండా ఇక ఆయన దగ్గరే పెట్టుకొని, ఆయన సీఎం ఎక్కడికి వెళ్తే అక్కడికి మాత్రమే వాళ్ళు వెళ్తున్నారు, ఇంకా అక్కడి నుంచి ఎక్కడ బయటకు కూడా వాళ్ళని కనపడనియట్లేదు. అందుకని కేసీఆర్కి ఓటమి భయం పట్టుకుంది అనేటువంటి వ్యాఖ్యలు కూడా వినిపిస్తున్నాయి సార్. సో ఓటమి భయం కన్నా ఆ 4 ఎమ్మెల్యేలు ఇప్పటికిప్పుడు బయటకు వస్తే మళ్ళీ వాళ్ళ మీద ఏం జరుగుతుందో, ఎట్లాంటి ఆపరేషన్ చేస్తారో అంటే భయం కూడా కేసీఆర్ లోపల ఉండొచ్చు. అది మరి బయటకు వచ్చినట్టు ఖచ్చితంగా కూడా మీడియా కూడా వారు వెంబడి పడుతుంది, ఏం జరిగింది ఏంటి అనేది తెలుసుకునే ప్రయత్నం చేస్తుంది. సో కేసులు విచారణలో ఉన్నాయి కాబట్టి వీరిని బయట ఉంచకూడదని కేసీఆర్ గారు అనుకోవచ్చు. ఇటువంటి కేసులు జరిగినప్పుడు ఎట్లుంటుందంటే, ఇది ఆపరేషన్ చేశారు, తెలిసి ఆపరేషన్ చేసిరా కేసీఆర్ గారు చేసిరా అనేది ఇంకా బయట పెట్టాలి. నాకు తెలిసి మరి అది నిజంగానే ఆపరేషన్ జరిగి ఉండొచ్చు, కేసీఆర్కి ఆ దృష్టికి రావచ్చు. వచ్చిన తర్వాత వీళ్ళు కూర్చొని మాట్లాడుకొని మనం దీన్ని ఎట్లా చేయాలని చెప్పి చేసి ఉండొచ్చు.
కానీ ఏదేమైనప్పటికీ వాళ్ళు ఇప్పుడు బయటకు వస్తే థ్రెట్ ఉందేమో, అందుకు ఆ థ్రెట్కు కేసీఆర్ వెంబడి తిప్పుకుంటున్నట్టుగా మనకు అర్థమవుతుంది. ఇంకొకటి ఇదొక విధంగా మనం ఇదొక ఆలోచనగా మనం అర్థం చేసుకోవాలి. లేదు వాళ్ళు బయటికి వెళ్తే నిజంగానే బీజేపీలో పోతారనే ఒక డౌట్ కూడా ఉండొచ్చు. ఇదొక అంశం కాదు. మరి వీరిపైన అనవసరమైన చర్చ జరుగుతుంది. ఇప్పుడు ఇది కొంత విచారణలో ఉంది కాబట్టి పూర్తి స్థాయిలో ఆధారాలు ఇంకా మొత్తం సెట్ సేకరించిన తర్వాత వీళ్ళని బయటకు వదిలేద్దామనే ఆలోచన కూడా కేసీఆర్ గారికి ఉండొచ్చు. ఏది ఏమైనా ఇది బీజేపీ మాత్రం కొంచెం ఈ విషయంలో ఎందుకో ఉంది, వాళ్ళకి ఏదో లేనిది. వాళ్ళు ఊకే హైకోర్టుకి వెళ్ళరు కదా, ఇది మాకు ఇవ్వండి, సిబిఐకి ఇవ్వండి, సీరియస్గానే సిబిఐకి ఇవ్వండి, హైకోర్టు సిట్టింగ్ జడ్జితో అని పోయిరు కదా. వాళ్ళు ఆల్రెడీ పోయిర్రు, సిట్టింగ్ జడ్జితో ఆ పర్యవేక్షణలో జరగాలి, ఏది ఉన్నా మాకు రిపోర్ట్ ఇవ్వాలని చెప్పి ఆర్డర్ కూడా వచ్చేసింది. అంటే ఎందుకు ఇంత భయం ఉన్నదంటే ఇందులో రకరకాల వారికి సంబంధాలు ఉన్నాయి అనేది తెలిపింది. ఎందుకంటే వాళ్ళకి సంబంధించిన వాళ్ళ సెక్రటరీ సంతోష్ అని పేరు కూడా వాళ్ళు చెప్పారు. సో కాబట్టి ఇలా పెద్ద వాళ్ళ హస్తం ఉంది అనేది కొంత ప్రాథమికంగా ఉన్న ఆధారాలు. సో కాబట్టి వాళ్ళకు ఇది రాష్ట్ర స్థాయి విచారణ సంస్థ ద్వారా జరిగితే మనకు ఇబ్బంది అని చెప్పి భావించి ఉంటారు.